श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. ఈరోజు పుష్యమి అనే నక్షత్రాన్ని గురించి, ఆ నక్షత్రం యొక్క పరమాత్మ అంశమును గురించి, పుష్యమి అని మర్మం గురించి తెలుసుకోబోతున్నాం. దగ్గర 250 ఎపిసోడుల్లో చెప్పిన నక్షత్రాన్ని గురించే మళ్ళీ చెప్తున్నారు. కానీ ప్రతిసారి ఏదో ఒక మర్మాన్ని తెలియచేస్తున్నారు. కొన్ని విషయాలు అంతు చిక్కనవి కూడా విచిత్రంగా తెలియచేస్తున్నారు. ప్రామాణికంగా ఏదైనా ఆధారాలున్నాయా? నిరాధారంగా ఆరాధన చేస్తే దైవ సాధనతో ఏదైనా సాధించవచ్చు. ఇంతవరకు నేను తెలియచేస్తూ వచ్చింది అణు మాత్రమే. ఇంకా తెలుసుకోవలసింది సముద్రమంత ఉంది. ఈ జీవితం సరిపోదు. ఒక్కొక్క నక్షత్రాన్ని గురించి చెప్పాలంటే అనంతం. అటువంటి అనంత ఆకాశంలో ఒక్కొక్క నక్షత్ర శక్తిని గురించి తెలియచేయటానికి నా నవనాడుల్ని 72,000 నాడులుగా ఆరాధిస్తూ, శోధిస్తూ, పరిశోధిస్తే అనేకమైన విషయాలు, మర్మాలు, ధర్మాలు ఇవన్నీ వెలికి తీసి చూస్తుంటే విచిత్రాతి విచిత్రంగా ఉన్నాయి. పుష్యమి అనే నక్షత్రం ఆ సీతమ్మ తల్లి పుట్టిన నక్షత్రం. రామ పరివారమంతా ఈ పునర్వసు, పుష్యమి, ఆశ్లేష అనే కుటుంబంగా ఇరు రాశులుగా ఉండటం చూస్తే చిత్రాతి విచిత్రంగా ఉంటుంది. పునర్వసు నక్షత్రం శ్రీరాముడు పుట్టిన నక్షత్రం అయితే, ఆ తర్వాత వచ్చే నక్షత్రం సీతమ్మ తల్లి నక్షత్రమైన పుష్యమి అయితే, ఆ తర్వాత వెన్నంటి వస్తున్న నక్షత్రం ఆశ్లేష, ఆదిశేషతత్వంతో. లక్ష్మణ శత్రుఘ్నులు వెన్నంటి వస్తున్నారు. ఆ దివి నుండి నక్షత్ర రూపములో, వెలుగులో అవతరించిన రామ పరివారం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఇలా ఒక వరుస క్రమంలో చల్లటి చంద్ర అనుగ్రహము కల రాశిగా, కర్కాటక రాశిగా అవతరించినదే రామ పరివార్. ఆ శ్రీరామ పట్టాభిషేకం చిత్రం ఈ పుష్యమి నక్షత్ర జాతకులకు, పునరసు నక్షత్ర జాతకులకు, ఆశ్లేష నక్షత్ర జాతకులకు
అతి ముఖ్యమైన చిత్రం. అటువంటి చిత్రాన్ని ఇంట్లో ప్రతిష్ఠించడం వలన అందులో ఒక ముఖ్యమైన మర్మముతో శని ఛాయ తొలగుతుంది. ఎలాగయ్యా అంటే, ఈ పుష్యమి నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు. ఆ శని యొక్క ఛాయాతత్వము ఆత్మను అంటుకొనే ఉంటుంది. అటువంటి శని దోష నివారణ కారకుడు హనుమంతుడు. ఆ హనుమంతుడు ఎక్కడున్నాడయ్యా అంటే, ఆ శ్రీరాముడి పాదార విందములను సేవిస్తూ ఉన్నాడు. ఆ పాదార విందముల కిందే కాకుండా ఆ హనుమంతుడి పాదార విందముల కింద శని ఛాయ తొక్కబడి ఉంది. అందుకని నేను మళ్ళీ పదే పదే చెప్తున్నాను, రామ పట్టాభిషేకం కానివ్వండి, హనుమంతుడు కానివ్వండి, గుమ్మం పైన ప్రతిష్ఠించకూడదు. ఆ శని ఛాయ అన్నది ఆ హనుమంతుడి పాదాల కింద తొక్కి ఇలా నొక్కి మనకున్న దోషాలను తొలగించేవాడే ఆ హనుమంతుడు. ఆ మంత్ర విస్ఫోటనముతోనే ఈ రామ పట్టాభిషేకం చిత్రం చిత్రించి అందిస్తున్నాను. మరొక మర్మాన్ని కూడా మీకు తెలియచేయాలి. పుష్యమి చంద్రార్క యోగం అన్నది ఒకటి ఉంది. ఇప్పుడు నేను చెప్తున్న పుష్యార్క మర్మం మా తండ్రి గారు సిద్ధయోగిగా నాకు అనుకరిస్తే ఆ మర్మాన్ని మీకందరికీ తెలియచేయాలని ఆ త్రికళ మర్మాన్ని ఇప్పుడు తెలియచేస్తున్నాను. ఆదివారం రోజు పుష్యమి నక్షత్రం వచ్చిన రోజున చంద్రప్రవేశం కలిగితే ఆ రోజున గనుక మీరు గురు స్తోత్రం, దక్షిణామూర్తిని కానివ్వండి, గురు రాఘవేంద్ర స్వామిని కానివ్వండి, సాయిబాబాను కానివ్వండి, కుమర గురువును కానివ్వండి, ఇలా గురుతత్వముతో ఉన్న ఏ గురువైనా పర్లేదు, ఆ గురువుని గనక ప్రార్థిస్తే పుష్యమి అనే ఒక గురుతత్వము, సూర్య అనే ఆత్మతత్వము, చంద్ర అని మనోకారక తత్వము, ఈ మూడు త్రికళలు గురు, సూర్య, చంద్ర అనే శక్తులు ఏకమైన రోజున పుష్యార్క యోగము అంటారు. ఆ రోజున గనక మీరు గురు స్తోత్రం చేసి పరిపూర్ణంగా ఆరాధన చేయగలిగితే విద్యలో విజయం, వినయం, విజ్ఞానం అనే త్రికళలు మీ కైవసం అవుతాయి. జ్ఞానం పెంపొందుతుంది. గురు అనుగ్రహం తప్పకుండా కలిగి తీరుతుంది. అటువంటి అత్యద్భుత యోగమే పుష్యార్క యోగము. ఆదివారం రోజు పుష్యమీ నక్షత్ర చంద్రప్రవేశం, ఈ మూడు త్రికళలు కలిసిన వెంటనే ఆ రోజు గనక మీరు విద్యార్థులైతే విద్యలో విజయం తథ్యం. అదే ఉద్యోగస్తులైతే ప్రమోషన్లు తప్పకుండా దొరుకుతాయి. అదే వాణిజ్యంలో అయితే గురుబలం పెరిగి ఆత్మకారకం ఆకర్షణ శక్తితో ఉండి చంద్రతత్వమైన మనోకారక తత్వం బలమై తప్పకుండా వ్యాపారాభివృద్ధి జరిగి జన ధన ఆకర్షణతో మున్ముందుకెళతారు. అందుకని ఈ పుష్యార్క యోగము వచ్చిన రోజునే 108 చిత్రాలను గురు పుష్యార్క యోగ తత్వముతో షిరిడి సాయిబాబాని, దక్షిణామూర్తిని, గురు రాఘవేంద్ర స్వామిని, ఇలా గురుతత్వముతో ఉన్న దేవతలని మాత్రం గురు హోరలో చిత్రించి ప్రారంభించటం జరుగుతుంది.
ఆ 108 చిత్రాలు ముఖ్యమైన శిష్యులకు ఇవ్వటము జరుగుతుంది. ఎందుకంటే అనేక ఆటంకాలతో మంచి తెలివితేటలున్న ఉద్యోగంలోనో విద్యలోనో రాణించలేక వెనకబడిపోతుంటారు. అటువంటి వారికి ఆ చిత్రాలని అందచేస్తున్నాను. ఆ పుష్యార్క యోగముతో రాజయోగం కలగాలని, గురుబలం కలగాలని వారిని ఆశీస్సులతో నా తల్లి చాముండేశ్వరి తల్లి అనుగ్రహంతో వారికందరికీ శుభ లక్షణములు కల గురుదేవతా మూర్తులను అందచేస్తూ వస్తున్నాను. ఈ పుష్యమీ నక్షత్ర జాతకులను ముఖ కవళికలను అంగశాస్త్ర ప్రకారం పరిశీలిస్తే ఆ చంద్రతత్వంతోనే చంద్రబింబంలా ఉంటుంది. ఆకర్షణీయమైన కళ్ళతో ఆ ఎదుటి వారిని ఆకట్టుకోగలుగుతారు. మాటలు కూడా సౌమ్యంగా ఉంటాయి. కానీ శనీశ్వరుడు ఎంత మందస్థితిలో గతిలో పయనిస్తుంటాడో అదేవిధంగా ఈ పుష్యమీ నక్షత్ర జాతకులు, అనురాధ నక్షత్ర జాతకులు, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఆ శనిగ్రహ స్థితిలోనే జన్మించారు. కాబట్టి వారి పనులు కూడా మాటలు కూడా కాస్త మెల్లగా, సౌమ్యంగా, మందంగా, అందంగానూ ఉంటాయి. ఎదుటివారు వీరిని చూసి ఇంత మెల్లగా మాట్లాడుతున్నారే, చాలా సౌమ్యులేమో అనుకుంటారు. కానీ వీరు ఒక విధంగా చెప్పాలంటే ఘటికులు, మానసిక బలం కలవారు. అది 15 రోజులే. ఆ 15 రోజులు దాటిన తర్వాత మెల్లమెల్లగా ఆ మానసిక బలం క్షీణిస్తుంది. ఎందుకంటే ఈ పుష్యమీ నక్షత్ర జాతకులు కర్కాటక రాశికి సంబంధించిన వారు. ఆ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఆ చంద్రుడి యొక్క లక్షణము వృద్ధి 15 రోజులు, క్షీణం 15 రోజులు. ఆ శుక్లపక్షము కృష్ణపక్షం ఎలా ఉంటుందో అదేవిధంగా వీరి యొక్క మానసిక స్థితి కూడా ఉంటుంది. అటువంటి దోషం తొలగాలంటే పుష్యమీ తత్వము కల నీల పుష్పము, పుష్యమి అంటేనే పుష్పించుట, వికసించుట, చల్లటి వెన్నెల్లా ఉండే ఇంద్రనీల తత్వముతో ఆ పుష్పం ఉంటుంది. అలాగే ఈ 2 చేతులను ఇలా ఏకం చేసి ఇలా పుష్పిస్తున్నట్టుగా ఈ ముద్రను చేస్తూ మన శ్వాస నిశ్వాసలను బలంగా ఆ పుష్పము నుండి తీసుకుంటూ ఆ పుష్పంలోని మంచి అనుగ్రహ తరంగాలను ఇంద్రనీల పుష్పము నుండి, ఆ వైకుంఠములోని కమలము నుండి మనం అదృష్ట తరంగాలను ఆ దివి నుండి స్వీకరించి ఇలా పుష్పిస్తున్న పుష్పము నుండి మనం స్వీకరించాలి. అప్పుడు మన యొక్క శ్వాస నిశ్వాసల్లో దాగిన దోషములన్నీ దగ్ధమై ముఖము తేజస్సుతో పుష్పిస్తుంది, వికసిస్తుంది. ఈ పుష్ప వికాస ముద్ర అతి ముఖ్యమైనది. ఈ ముద్రను చేస్తున్నప్పుడు ఇలా వికసిస్తున్న కమలాన్ని చూస్తూ జయపరవర్షిణి, జయప్రదదాయిని, శివపుష్యమీదేవి సహాయకృపే అనుకుంటూ మంత్రాన్ని పఠిస్తే మన మనస్సు, చంద్రకారకమైన మనస్సు దృఢమైన సంకల్పంతో బలపడుతుంది. మనోబలహీనతలు కూడా తొలగిపోతుంది. ఈ మంత్ర పఠనం వలన ఆ చంద్రశేఖరుడి అనుగ్రహం కూడా మీరు నిత్యం పొందగలుగుతారు. కాలపురుషుడి ముఖమును తెలియచేసేదే ఈ పుష్యమీ నక్షత్రం. అందుకే ఈ పుష్యమీ నక్షత్ర జాతకులు శని ఛాయ ఆత్మను అంటుకొని ఉన్న ప్రసన్న వదనముతో ఉంటారు. ఆ కాలపురుషుడి ముఖతత్వం అత్యద్భుతమైన
కళలను, సౌమ్యతత్వాన్ని, ఆకర్షణీయ తత్వాన్ని వీరి ముఖార విందానికి కలగచేస్తూనే ఉంటుంది. ఎందుకు అని ఆలోచిస్తే ఆ కాలపురుషుడి ముఖార విందము, చంద్రబింబము వీరి ముఖమును తేజస్సుమయంగా చేయగలుగుతుంది, చేస్తుంది. లోపల ఎంత బడబాగ్ని ఉన్నా, కష్ట నష్టాలు ఉన్నా అవన్నీ బయటకు కనిపించనీయకుండా ఎల్లప్పుడూ ప్రసన్న వదనంతోనే, చిరునవ్వుతోనే కనిపించాలనే తాపత్రయంతో ఉంటారు వీరు. అటువంటి కాలపురుష ముఖార విందమును కలిగిన వారే ఈ పుష్యమి నక్షత్ర జాతకులు. ఆ పుష్యమి అనే పుష్పించే ముఖార విందము కలవారు. వీరికి బాల్యం నుండే విద్యలో అనేక ఆటంకాలు, కష్ట నష్టాలు అవన్నీ ఎన్ని ఎదురైనా ఎదురొడ్డి పోరాడి విజయాన్ని చివరికి సాధిస్తారు. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో సమాజంలో గుర్తించబడతారు, విద్యలో రాణిస్తారు, ఉద్యోగాలలో ఉన్నత స్థితికి వెళ్ళటం జరుగుతుంది. కారణం ఏంటంటే మొదటి జీవిత భాగం క్షీణచంద్ర తత్వం, ద్వితీయ భాగము వృద్ధి చంద్రతత్వం. అదే అందులో దాగిన మర్మం. ఇప్పుడు మరొక ముఖ్యమైన గురుతత్వ మర్మాన్ని తెలుసుకోబోతున్నాం. ఇరు గురుతత్వ మర్మాన్ని తెలుసుకోబోతున్నాం. అదే గురు పుష్య యోగం. ఈ గురు పుష్య అమృత యోగం అన్నది అతి ముఖ్యమైనది. మీరు బంగారం కొంటే అది 1 తులం కొంటే 100 తులాల్ని వెన్నంటి తీసుకొస్తుంది. రత్నాలు కొంటే అది రెట్టింపు అవుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తే అత్యద్భుతంగా విజయం సాధిస్తారు. ఇలా అనేక రకాల విజయములను పొందగలిగే గురు పుష్య యోగం అన్ని శుభకార్యములకు అమృత యోగం గురు పుష్య యోగము. ఆ గురు పుష్య యోగం ఎప్పుడు వస్తుందయ్యా అంటే గురువారం రోజున పుష్యమి నక్షత్రం ఉన్న రోజున గనక మీరు నగలు కొనండి, ఇళ్ళు కొనండి, స్థలాలు కొనండి, మరిదేనా వ్యాపారం ప్రారంభించండి. అన్నింట 100 రెట్లు కాదు 1000 రెట్లు అత్యధికమైన ఫలితాలని మీరు పొందుతారు. అటువంటి గురు పుష్య యోగం అమృతమైన, అమృత తత్వమైన యోగం, అతి పవిత్రమైన యోగం ఇది. ఒక్క వివాహానికి తప్ప తక్కిన కార్యాలన్నింటినీ దిగ్విజయంగా చేయగలిగే గురు పుష్య అమృత యోగం మీకు విజయాన్ని 100కి 100% కాదు 200% అత్యధికమైన ఫలితాల్ని కలిగిస్తుంది. ఈ పుష్యమి నక్షత్ర జాతకులకు పక్షివర్గం కాకి కనుక శనివారం రోజు పిడికెడ అన్నం కాకులకు ఆహారంగా పెట్టి చూడండి. పితృదేవతల ఆశీస్సులు తప్పకుండా కలిగి తీరుతుంది. ఆ పితృదేవతలే కాదు, మిమ్ములను కన్న తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేసి ఆ తర్వాత కాకులకు పిడికెడ అన్నం పెడితే ఆ పితృదేవతల ఆశీస్సులు, ఇక్కడున్న మీ తల్లిదండ్రుల ఆశీస్సులు 2 విధాల ఏకమై అత్యద్భుతమైన ఫలితాల్ని మీరు పొందుతారు. ఈ పుష్యమి నక్షత్ర జాతకులకు అదృష్ట వృక్షము పిప్పల వృక్షం. ఆ చెట్లను నాటటమో లేక ఆ వేర్ల మొదళ్లలో పాలను వదలటమో చేస్తే మంచి అదృష్ట ఫలితం
కలిగి తీరుతుంది. పుష్యమి నక్షత్ర జాతకులకే కాదు, అందరికీ విజయాన్ని కలిగించే అత్యద్భుతమైన ఒక పుష్యమి నక్షత్ర వికాస ముద్రని నేను ఇప్పుడు చిత్రించి చూపుతున్నాను. ఈ అర్ధచంద్రాకారమే మన మనస్సు అనే తేజస్సును తెలియచేసి మన మనోపీఠముపై ఆ హయగ్రీవ మూర్తి యొక్క గురుతత్వం, విజ్ఞానతత్వం కలగలిపి పుష్యమి అనే గురు నక్షత్రానికి, శని ఆధిపత్యానికి సర్వదోషములను తొలగించేదే ఈ పుష్యమి నక్షత్ర జలతత్వము. పాలకడలి అన్నది కూడా అతి ముఖ్యమైన చంద్రతత్వమే. అందుకే ఆ చంద్ర సహోదరి లక్ష్మి కూడా ఆ పాలకడలిలోనే శ్రీహరితో పాటు సాక్షాత్కరిస్తుంది. ఆ పరమేశ్వరుడు తన జటాజుటాన ఈ గంగా జలాన్ని, ఈ చంద్రుడిని అలంకారంగా ధరించాడు. సర్వమానవాళి మనోకారక తత్వం ఆయన జటాజుటములో ఉంది. అటువంటి జటాజుట చంద్రతత్వము మరొక ముఖ్యమైన శక్తి రూపంగా లలితాదేవి యొక్క కిరీటాన మకుటమై ప్రకాశిస్తుంది. ఈ చంద్ర తత్వాన్ని పట్టే ఒక మనిషి యొక్క రాశి విధానం కూడా వారి నడవడికను తెలియచేస్తుంది. అటువంటి పుష్యమి నక్షత్ర అధిదేవత దర్శనముతో